వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో మొదటి పాఠం అమ్మఒడి. ఈ పాఠానికి సంబంధించి అవగాహన, ప్రతిస్పందన ఈ కృత్యాలు చేద్దాం. దీనిలో మొదటిది పాఠం ఆధారంగా వాక్యాలను జతపరచండి. పాఠ్యం ఆధారంగా వాక్యాలను జతపరచండి. అమ్మ చెప్పే మాటలు, అమ్మ పెదవులపై చిరునవ్వు, దాన ధర్మాలకు నిలయాలు అనేవి ఈ పక్కన ఇవ్వడం జరిగింది. నిరంతరం తెలివినిస్తుంది, అమ్మ చల్లని చేతులు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అనే వాక్యాలు ఈ పక్కన ఇవ్వడం జరిగింది. వీటిని జత చేయాలి. అమ్మ చెప్పే మంచి మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అంటే ఒకటికి ఈ. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. 2 ఆ. దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ చల్లని చేతులు. 3కు ఆ. ఇక 4వ అంశం కవితనివ్వటం జరిగింది. దీనికి ప్రశ్నలు ఇచ్చి ఈ కవిత ద్వారా ఆ ప్రశ్నలకు జవాబులు రాయండి అని అడగడం జరిగింది. క్రింది కవిత చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కవిత చూడండి. నాన్నంటే సముద్రమంత గాంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం. దీనికి ప్రశ్నలు చూడండి. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? నాన్న గాంభీర్యం ఎలాంటిది? కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. వీటికి సమాధానాలు. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? కొండంత ధైర్యం ఇచ్చేది నాన్న. నాన్న గాంభీర్యం ఎలాంటిది? నాన్న గాంభీర్యం సముద్రం వంటిది. కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? కల్పవృక్షంలా నాన్న పిల్లలకు అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. ఈ కవితకు నాన్న అనే శీర్షిక బాగుంటుంది. వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆ అంశంలో 3వ విషయం, మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి. 2 పాదాలను ఇవ్వటం జరిగింది ఈ గేయంలో. అందమైనది మా బడి, తెలివి నేర్పే మా గుడి. దీన్ని పొడిగిస్తే, అందమైనది మాబడి, తెలివి నేర్పే మా గుడి, ఆటలు పాటలు నేర్చేబడి, ఇది చదువుల తల్లి గుడి, అజ్ఞానాన్ని తరిమెడి బడి, విజ్ఞానానికి నిధి మా బడి, సమతను చెప్పే గుడి, మమతను పంచే మాబడి, అందుకే పోదాం త్వరపడి, చేతులు కలిపి వడివడి. ఇది ఈ గేయానికి పొడిగింపు. ఇక భాషాంశాలలో మొదటి అంశం, ఆలో మొదటి అంశం, కింది పదాలను చదవండి, రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో 0 చుట్టి గుర్తించండి. ఇక్కడ పదాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాలలోని అక్షరాలను వర్ణమాలలో 0 చుట్టాలి. ఆసే, ఆ, సే,
కళ క ళ ఈక ఈ క ఓడ ఓ డ ఉమ ఉ మ ఎర ఏ ర ఐర ఐ ర ఊయల ఊ య ల ఘనత ఘ న త అచట అ చ ట సహజ స హ జ ఔషధం ఔ ష ధ 0. తరువాత రెండవ అంశం, క్రింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ అక్షరాలు ఇవ్వటం జరిగింది, సరిపడే అక్షరాలను తీసి వీటిలో రాయాల్సి ఉంది. బ లపం బలపం. కంఠం కంఠం. అరక అరక. ఆభరణం ఆభరణం. పతకం పతకం పతకం. ఇంధనం ధ ఇంధనం. శతకం సే శతకం. సఫలం ఫ సఫలం. శంఖం ఖ శంఖం. ఢమరు ఢ మరుకం ఢమరుకం. బలపం కంఠం అరక ఆభరణం పతకం ఇంధనం శతకం సఫలం శంఖం ఢమరుకం. ఇక భాషాంశాల్లో ఆ అంశంలో 1వది, క్రింది పదాలను చదవండి, తేడాను గమనించండి, 0 ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి, ఉక్తలేఖనం రాయండి. డిక్టేషన్. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. 0 భేదంతో పదాలను చదవండి. కల కలం. పడగ పండగ. జల జలం. జట జంట. కడ కండ. జయ జయం. జగం జంగం. గడ గండం. వందనం వందన వందనం. ఇక క్రింది పదాలను క్రింది అక్షరాలను అవసరమైన చోట 0ను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఇక్కడ ఉదాహరణ అద ఇచ్చాడు, వీటికి 0 చేరిస్తే అందం. దత దంతం. రగ రంగం. సగ సగం. జగ జగం. అహ అహం. జయ జయం. అనద ఆనందం. నా పక్కన 0 దా పక్కన 0. ఇదన ఇంధనం. అగన అంగన. చదన చందనం. ఇక్కడ 3వ అంశం, క్రింది అక్షరాలలో 0ను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. 0ను చేర్చి సరైన చోట 0ను ఉంచి పదాలు రాయండి, చదవండి. వమ్ర, ఈ 0ను ఇక్కడికి మార్చి వరంగా రాయడం జరిగింది. దడం దండ. రమ్న రణం. జమ్న జనం. గమ్మన గమనం. పంయన 0ను చివరికి మార్చితే పయనం. మడంపం
మండపం. ఇక 4వ అంశం, కింది పదాలలో అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉక్తలేఖనం రాయండి. కరం ఖరం, చలం చలం, పతకం పతకం, లత కథ, పరం ఫలం, గజం ఘనం, జనం జషం, డంబం ఢంక, దళం ధనం, బలపం భరతం. వీటి యొక్క ఉచ్చారణ భేదాన్ని మనం గమనించాలి. కరం ఖరం, చలం చలం, పతకం పతకం, లత కథ, పరం ఫలం. వీటి యొక్క అర్థాలు: కరం అంటే చేయి, చెయ్య. ఖరం అంటే గాడిద. చలం అంటే కదిలేది. చలం అంటే నెపము. పతకం అంటే బిళ్ళ. పతకం అంటే ఎత్తుగడ, అంటే ప్లాన్. లత తీయగా, కథ అంటే కథ, కథ. పరం ఇతరం. ఫలం అంటే పండు, ప్రయోజనం, ప్రతిఫలం. గజం ఏనుగు. ఘనం గొప్పది. జనం మనుష్యులు. జషం అంటే చేప. డంబం ప్రగల్భం, గొప్పలు చెప్పుకోవటం. ఢంక అంటే పెద్ద డప్పు. దళం ఆకు. ధనం డబ్బు. బలపం పలకపుల్ల, కణిక అని కూడా అంటారు. భరతం భారతదేశం. 5వ అంశం, కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఉదాహరణకు రా ఆక ఇచ్చాడు. అక్షరాలని సరైన క్రమంలో పెడితే అరక, ఇలా మిగిలిన వాటిని రాయాలి. సరైన క్రమంలో రాస్తే లబత తవల, అలాగే ఇది పడవ, వనజ, నగరం, తగరం, ఆనందం, సంతకం, కండరం, మండపం. తర్వాత 6వ అంశం, కింది పట్టికలోని పదాలను చదవండి. 2 పదాలను కలిపి అర్థవంతమైనటువంటి పదబంధం లేదా వాక్యాలుగా చదవండి, రాయండి. ఉక్తలేఖనం రాయండి. ఈ వరుసలో కొన్ని పదాలని, ఈ వరుసలో కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. ఈ పదాలను కలిపి ఒక వాక్యంగా రాయమంటున్నాడు. ఈ వరుసలో ఇచ్చిన పదాలు: అమల, శనగ, మర, శంఖం, హంస, పడవ, దశరథ, శనగ, ఘనతగల, మంగళకర. పంట, పలక, గంప, పడవ, వంశం, మండపం, ఊదగలం, పయనం, నడక, తనయ. ఈ పదాలను కలిపి వాక్యాలుగా రాస్తే, వీటిని కలిపి రాస్తే అమల పలక, మర పడవ, శనగల గంప, హంస నడక, పడవ పయనం, దశరథ తనయ, ఘనతగల వంశం, శనగ పంట, మంగళకర మండపం. థ్యాంక్ యూ.